హలో గైస్, ఈరోజు మనం చూడబోయేది ఐ వాస్ రీఇన్కార్నేటెడ్ యాజ్ 7th ప్రిన్స్ ఎపిసోడ్ 4. మర్చిపోకుండా కింద లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే అప్పుడే దీని తర్వాత వచ్చే ఎపిసోడ్ల నోటిఫికేషన్ వస్తుంది. మిగతా ఎపిసోడ్లు ప్లేలిస్ట్లో ఉన్నాయి, చెక్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా ఎపిసోడ్లోకి వెళ్దాం. ఎపిసోడ్ మొదలవగానే లాయిడ్ ఆల్బర్ట్ బయటికి వచ్చారు. లాయిడ్కి చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే చాలా రోజుల తర్వాత బయటకు వచ్చే అవకాశం దొరికింది. సాధారణంగా అతనికి బయటకు వచ్చే అవకాశం దొరకదు. సెల్ఫా కూడా మన లాయిడ్తోనే వచ్చింది. ఏ సెల్ఫా, నువ్వు ఈ రోజు వచ్చావు అంటే నువ్వు ఇంటైన్ అతని ట్యూటర్గా ఉన్నావు, పర్సనల్ ట్రైనర్గా కూడా ఉన్నావు. ఆల్బర్ట్, నన్ను కూడా మీతో పాటు తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్. సరే పర్వాలేదు, నువ్వు వచ్చిన పని చూసుకో, ఇలా మెయింటైన్ చేయడంలో తప్పు లేదు. ఇకపై అతనితో ఇంకేం ప్రయత్నించకంటాడు. ఆమె అకస్మాత్తుగా కత్తి తీయడంతో అతను భయపడతాడు. అయ్యో, నేను జోక్ చేశాను, అసలు విషయం అది కాదు, మన చుట్టూ చాలా మంది ఉన్నారు అంటాడు. చెప్తాడు, ఏంటది అని చూస్తే చాలా మంది మాస్టర్స్ దాడి చేయడానికి వచ్చారు. ఇది చూసిన లాయిడ్కి కూడా అర్థమవుతుంది. ఆహా, నా వెపన్స్ పవర్ అన్నింటినీ చెక్ చేయడానికి సమయం వచ్చింది. నాకు తెలుసు లాయిడ్, నీకు తెలియాలి ఈ మాస్టర్స్ అందరూ ఉన్నారని. అవును, నేను నా క్యూఐని ఉపయోగించాను. ఇది ఒక బేసిక్ స్కిల్ మాత్రమే. దీన్ని ఉపయోగించి ఇక్కడ చుట్టూ ఏముంది, ఎవరున్నారు అన్నీ తెలుసుకోవచ్చు. ఎందుకంటే దీన్ని డావ్కి నేర్పితే ఈ టెక్నిక్ వేరే లెవెల్. ఎందుకంటే ఈ టెక్నిక్ని నేను 24 గంటలు ఆన్ చేసి ఉంచగలను. ఈ సైడ్ ఆ మాస్టర్స్ అటాక్ అవ్వగానే ఇతను మామూలుగానే నరుకుతాడు. అది చూస్తే అది ముక్కలవడం మొదలవుతుంది. వావ్, ఎంత షార్ప్గా ఉంది, వెన్నలా కోస్తున్నాను. ఇది చూసి మీ అన్నయ్య గర్వపడతాడు. నీ ఇన్సైట్మెంట్ వేరే లెవెల్, నిన్ను చూస్తే గర్వంగా ఉంది అని వాళ్ళు మాట్లాడుకుంటుండగా సెల్ఫా అంటుంది, మీ ఇన్సైట్మెంట్ వేరే లెవెల్, ఎందుకంటే నేను చాలా మందిని చంపేశాను. అరే ఆగు, నీ విషయంలో నేను ఇన్సైట్మెంట్ చేయలేదే. అప్పుడే మనకు అర్థమవుతుంది ఆమెనే చంపేసింది అని. ఇతను ఇలా వస్తుండగా సడన్ గా ఒక మాస్టర్ లాయిడ్ ని అటాక్ చేయడానికి వస్తాడు. కానీ అప్పటికే డావ్ ఒక కిక్ ఇస్తుంది, దానివల్ల అది ఎగిరి పడుతుంది. నేను వచ్చేసాను, ఒక హార్టీ నేను కనుగొన్నాను, ప్రెసెన్స్ ఇక్కడ ఉంది, అతను నేను వెతుకుతున్నాను, ఏంటి డావా అని అతను అనగానే ఆమె చాలా షాక్ అవుతుంది. అరే ఈమె ఇక్కడ ఏం చేస్తుంది అని ఆమె కూడా డౌట్ రావడం మొదలవుతుంది. ఆగు ఒక నిమిషం, నువ్వు క్యూఐ వాడటం వల్ల నీ ప్రెసెన్స్ తెలిసింది, నీ ముఖం కూడా ఆల్బర్టోలాగే ఉంది. ఇది వినగానే అయ్యో తను కనిపెట్టేసింది అని అతను భయపడ్డాడు. అప్పుడే వెనకాల సెల్ఫా మాస్టర్స్ అందరినీ నరుకుతూ అంటుంది, నీ హెల్ప్కి చాలా థ్యాంక్స్, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. దానికంటే ఎక్కువ లాయిడ్ పైన నువ్వు అతుక్కోవాలని ఇంకేమీ చూడకూడదు. నేను ఎందుకు ఇతని పైన అతుక్కోవాలి, నేను వెతుకుతున్నది వేరే ఒకరిని. దీనివల్ల వాళ్ళిద్దరి మధ్య అక్కడ ఒక గొడవ కూడా మొదలవుతుంది. అయినా ఆల్బర్ట్ అక్కడ వచ్చి కాపాడి పంపించేస్తాడు. సీన్ లో వీళ్ళు అక్కడ లేక్ పక్కన ఉన్నారు. అక్కడ ఆల్బర్ట్ చాలా థ్యాంక్స్ చెప్తాడు, నా తమ్ముడిని కాపాడినందుకు చాలా థ్యాంక్స్. అక్కడ ఆమె కూడా చాలా సంతోషపడుతుంది, ఎందుకంటే ఇతను చాలా హార్ట్ గా ఉన్నాడు. దానికంటే ఎక్కువ ఇతను ఒక ప్రిన్స్ అని కూడా చెప్పి ఉంటాడు. అందువల్ల ఆమె ఒకలా రియాక్ట్ అవుతుంది అని ఉంటాడు. కానీ నేను వెతుకుతున్నది ఇతన్ని కాదు కదా, నేను ఆ హార్టీని కదా వెతుకుతున్నాను. అక్కడ మిగతా వాళ్ళకు కూడా ఏమీ అర్థం కాదు ఈ హార్ట్ ఎవరు అని. అక్కడ ఆల్బర్ట్ కూడా ఏమీ అర్థం కాదు, నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు అని. ఈ సైడ్ లాయిడ్ నే చూపిస్తారు. అతను టెంట్ వెనకాల ఇదంతా దాక్కుని చూస్తున్నాడు. ఇప్పుడైతే QAM వెళ్ళిపోయిన తర్వాతే నేను వాడగలను అనుకుంటా, లేదంటే నన్ను పసిగట్టి ఒక దారికి తెచ్చేస్తుంది. దీనివల్లే అతను టెంట్ లోపలికి వెళ్ళడం మొదలు పెడతాడు. కానీ వెళ్లేటప్పుడు అతను కళ్ళ ముందు ఒక భయంకరమైన దృశ్యాన్ని చూస్తాడు. హే, నువ్వు వచ్చి ఏం చేయాలనుకుంటున్నావు, ఇలాంటి వాటిని వాయిదా వేయొచ్చు కదా, నువ్వు వచ్చి ఇక్కడ ఎందుకు మార్చాలనుకుంటున్నావు. నేను వేరే ఎక్కడికి వెళ్ళలేను, ఎందుకంటే బయట ఉన్న మిగతా టెంట్లు అన్ని ఆల్బర్ట్ సైనికుల టెంట్లు, కాబట్టి నాకు వేరే దారి లేదు. మీ గార్డియన్ గా నేను ఇక్కడ నుండి మిమ్మల్ని చూసుకుంటున్నాను. సరే మనం దూరం పాటిద్దాం. కానీ అప్పటికే ఆమె అతన్ని పట్టుకుని ఒకలాంటి పనులు చేస్తూ ఉంది. శబ్దాలు బయట వినిపిస్తున్నాయి. ఈయన తార అదున్న తవ్వు లోపలికి వచ్చి చూస్తుంది. అక్కడ అంతగా దాడి చేయడం మొదలు పెడుతుంది. కానీ తప్పించుకుంటాడు. నన్ను క్షమించండి, ఏదో ఒక ఇడియట్ వచ్చి ఇక్కడ చూస్తూ ఉన్నాడు. ఒరేయ్, నువ్వు నన్ను ఎందుకు ఇడియట్ అంటున్నావు, నేను ఇడియట్ కాదు, నువ్వే ఒక పౌడర్ ఒక మెయిడ్. దీనివల్ల వాళ్ళిద్దరి మధ్య గొడవ అవుతుంది. పక్కన చూస్తే మనవాడు తప్పించుకుని పారిపోవడం మొదలు పెడతాడు. ఇక్కడ ఆల్బర్ట్ కూడా, నువ్వు ఇలా తప్పించుకుని వచ్చేసావా, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వాళ్ళు చాలా భయంకరమైన వీళ్ళందరూ భయంకరంగా చప్పట్లు కొట్టడం మొదలు పెడతారు. ఇలా కొట్టండి, దాడి చేయనంటూ అరుస్తారు. కానీ వాళ్ళకి అక్కడ ఒక కట్ట మీద కోపం వస్తుంది. దీనివల్ల వాళ్ళందరినీ తిప్పి పడేసి ఒక దారికి తెస్తారు. లాయిడ్ ఇలా అంటాడు, వీళ్ళు చాలా స్కేరీ అయిన వాళ్ళు. అవును, నాకు అర్థమవుతోంది. దీనికి అప్పుడే తవే ఇలా అంటాడు, నేను ఆ హిల్ టాప్కి వెళ్ళాలి. అప్పుడే ఎందుకు వెయిట్ చేస్తున్నావు, వెళ్ళాలి కదా, నువ్వు ఇలాంటివి చెప్పకూడదు, అర్థమవుతుంది. అప్పుడే ఆల్బర్ట్ కూడా వచ్చి, నువ్వు వెళ్ళకూడదు, కొంచెం సేపు వెయిట్ చేయొచ్చు కదా అంటాడు. నీ డిటెక్షన్ స్కిల్ ఇంకా వేరే లెవెల్లో ఉంది, అది మాకు చాలా పెద్ద హెల్ప్ అవుతుంది. ఇలా వాళ్ళు చెప్పేటప్పుడు ఆమె కూడా అక్కడ డిటెక్ట్ చేస్తుంది, ఏదో ఒక మాస్టర్ అక్కడ అకస్మాత్తుగా వస్తుంది. దీన్ని చూసి అందరూ షాక్ అవుతారు. కానీ లాయిడ్ మాత్రం దానికోసం చాలా ఎక్సైటెడ్ గా ఉంటాడు. అక్కడ ఆ మాస్టర్ కూడా ఆ సోల్జర్స్ ని దాడి చేయడం మొదలు పెడుతుంది. ఈ సైడ్ సెల్ఫ్ గా వచ్చి లాయిడ్ ని కాపాడటానికి మాస్టర్ దాడి చేస్తున్నప్పుడు ట్రావ్ అడ్డుపడతాడు. అయినా ఆమె దాడి కొనసాగిస్తుంది. అప్పుడు ఆల్బర్ట్ తన శక్తిని ఉపయోగిస్తాడు. తన స్పెల్ తో అక్కడ చాంట్ చేసుకుంటూ ఒక అటాక్ చేయడంతో ఆ మాస్టర్ అలా పడిపోయింది. ఇది చూసిన సోల్జర్స్ కి చాలా సంతోషం. మీరు వేరే లెవెల్ ఆల్బర్టో, ఇలా ఒకే దెబ్బతో ఆ మాస్టర్ ని ఓడించేశారు. అలా నా బ్రదర్ ఎంచాంట్మెంట్ బాగా పనిచేసినట్టుంది. హే లాయిడ్, నువ్వు చూసావు కదా, నేను గెలిచాను. ఇక్కడ లాయిడ్ కూడా దీనివల్ల చాలా సంతోషంగా ఉన్నాడు. కానీ అప్పుడే గ్రిమ్ కూడా చెప్పింది, ఈ మాదిరి పైన ఉన్న ఆ షాంపిల్లో ఒక భయంకరమైన మాస్టర్ ని బంధించి ఉంచారు.
అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. అయితే వాళ్ళు అలా మాట్లాడుకుంటుండగా ఆ మాస్టర్ మళ్ళీ లేచి నిలబడటం మొదలుపెట్టింది. ఇది చూసి వాళ్ళకి వాళ్ళే నమ్మలేకపోయారు. ఇది ఎలా లేచి నిలబడింది? మనం ఓడించేసాం కదా, లేదంటే ఇంకేమైనా ఇక్కడికి వచ్చిందా ఏంటి? అప్పుడే ఒక మాస్టర్ తక్కువ స్థాయి మనుషులు, మీరు నన్ను ఎలా ఓడించగలరు? నా పేరు పసుసు అని చెప్పింది. మీరు తప్పు చేశారు, దీనికి మీరు అనుభవిస్తారు అని చెప్పి అది చాలా మాస్టర్లను కంట్రోల్ చేసి దాడి చేయడం మొదలుపెట్టింది. వాటిని ఇక్కడ నరుకుతున్నారు. అయినప్పటికీ అది ఆటోమేటికలీ రీజనరేట్ అవుతుంది. అక్కడ చాలా మాస్టర్స్ని వీళ్ళు నరుకుతున్నారు. అయినప్పటికీ అది అలాగే అతుక్కుంటోంది. వాళ్ళిద్దరికీ అక్కడ ఏమీ అర్థం కాలేదు. ఇది హైబ్రిడ్ మాస్టరా ఏంటి? ఇంతకుముందు వచ్చిన మాస్టర్ల కంటే ఇది చాలా డిఫరెంట్గా ఉంది. ఇదంతా చూస్తున్న లాయిడ్ అడిగాడు, అసలు ఆ మాస్టర్ పవర్ ఏంటి? దాని పవర్ గురించి అడుగుతున్నారా? దాని పవర్ ఏంటంటే మనను ట్రాన్స్మ్యూటింగ్ చేయడం. అదే దాని పవర్ సింపుల్గా చెప్పండి. దాని పవర్ మార్చి అది మిగతా మనందరినీ కంట్రోల్ చేయగలదు. అంటే తెచ్చి పప్పెట్స్ని స్ట్రింగ్స్తో కంట్రోల్ చేసినట్టు అది అలాంటి మాస్టర్. అతను తన మన ట్రాన్స్మ్యూటింగ్ పవర్ని ఉపయోగించి ఎంతటి గాయాన్నైనా రీజనరేట్ చేసుకుంటాడు. అందుకే అతనితో పోరాడటం చాలా కష్టం. అది కాకుండా ఇదంతా చాప్టర్ పోతూ ఉన్నట్టుగానే ఉంటుంది. కానీ ఆ అబ్బాయి గ్రిమనో అదంతా పట్టించుకోకుండా అడుగుతాడు, ఈ ట్రాన్స్మ్యూటింగ్ మానా పవర్ని నేను కూడా నేర్చుకోవాలి, కానీ బయట భయంకరంగా యుద్ధం జరుగుతోంది. ఇదంతా చూస్తున్న గ్రిమ్ అడుగుతాడు, ఈ సమయంలో మీరు అదంతా నేర్చుకోవాలా? బయట ప్రాణాలను పణంగా పెట్టి భయంకరంగా పోరాడుతున్నారు. అదంతా నాకు తెలియదు, నేను ఇది నేర్చుకోవాలి. ఈ పక్కన సెల్ఫా కూడా ఇదంతా చూస్తూ ఉంది. ఆ మాస్టర్ అక్కడ భయంకరంగా నవ్వుతూ చెబుతాడు, అవును, ఆ చిన్న పిల్లాడు ఎక్కడికి వెళ్ళాడు? అతను బాత్రూమ్కి వెళ్ళాడా? బెడ్ మీదేనా? వీటన్నిటికీ అతను భయపడి ఉంటాడని అనుకుంటున్నాను. అంతకు మించి అతన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇక్కడ ఒక మెయిడ్ కూడా ఉంది. ఇది వెళ్ళి అతన్ని ప్రొటెక్ట్ చేస్తుందా? ఇది ఒక చెత్త, ఇది ఇంకో చెత్తని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇది వినగానే ఆమె చాలా కోపంగా మారుతుంది. అక్కడ ఒక భయంకరమైన పవర్ని మన డావ్ సెన్స్ చేస్తాడు. ఈ పక్కన మన సెల్ఫా కూడా చెబుతుంది, నాకు ఒక ముఖ్యమైన పని ఉంది, అది నేను ముగించుకొని సరే మీరు వెళ్ళండి. కానీ సెల్ఫా నేరుగా మాస్టర్ వైపు వెళ్ళింది. ఆల్బర్ట్కి ఏమీ అర్థం కాలేదు. ఆ మాస్టర్ నవ్వుతూ, చూడండి, ఇది నాకు భయపడింది అని అంటాడు. దగ్గరకు వచ్చి నిలబడింది. అంతే, ఆ చిన్న పిల్లాడిని కూడా నేను చంపేస్తాను, దాంతోపాటు నిన్ను కూడా చంపేస్తాను. నువ్వు నోరు మూసుకోవడం మంచిదని అనుకుంటున్నాను, ఎందుకంటే నీ నోరు చాలా దుర్వాసన వస్తుంది. ఈ దుర్వాసన నా ఫ్రెండ్స్ వరకు వెళ్ళకూడదు. అర్థమైంది కదా, అందుకే నోరు మూసుకో, లేదంటే అంతే అని ఆమె కత్తి తీసి చేతిలో పెట్టుకుంటుంది. ఎంత పిచ్చిది. అక్కడ ఆ మాస్టర్ నవ్వుతూ చెబుతాడు, నువ్వు ఏమీ చేయలేవు, ఇక్కడ ఉన్న మాస్టర్లందరినీ చూడు, వీళ్ళు అనంతంగా రీజనరేట్ అవుతూనే ఉంటారు. మీరంతా త్వరలోనే చనిపోతారు. నా మానా ఉన్నంత వరకు మీరేమీ చేయలేరు. దీని తర్వాత ఆ మాస్టర్ భయంకరంగా దాడి చేస్తాడు. అక్కడ ఆల్బర్ట్ అరుస్తాడు. కానీ ఇప్పుడే ఆల్బర్ట్ చూస్తాడు, ఆ మాస్టర్ కాల్ అదే చోట ఉంది. ఆ మాస్టర్ ముక్కలుగా అవుతున్నాడు. ఆమె ఎంత వేగంగా నరికిందంటే ఆ మాస్టర్ కు తెలియలేదు నరికినట్టు. అక్కడ సెల్ఫా చెబుతుంది, నువ్వు దాని నుండి బయటకు రావడం మంచిదని అనుకుంటున్నాను. నువ్వు అందులో ఉన్నంత వరకు నాతో పోటీ పడలేవు. ఈ పక్కన ఆ మాస్టర్ మళ్ళీ రీజనరేట్ చేయడం మొదలు పెడుతుంది. అయ్యో, మిగతా మాస్టర్స్ రీజనరేట్ చేయలేకపోతున్నారు, ఎందుకంటే అంతా మెయిన్ బాడీకే వెళ్తోంది. అందుకే అన్ని స్లో అయ్యాయి. ఇంతలో ఆల్బర్ట్ సెల్ఫా ఎంత డ్యామేజ్ చేయగలదో చూడమని ఆదేశించాడు. అంత డ్యామేజ్ చెయ్యి. అక్కడ ఆమె కూడా ఒప్పుకుంటుంది. ఈ పక్కన గ్రిమ్ చెప్పడం మొదలు పెడుతుంది, ట్రాన్స్మిటెడ్ మానా ఇది మాస్టర్ వాళ్ళు మాత్రమే ఉపయోగిస్తారు, అది కూడా కంట్రోల్ చేయడానికి. దీన్ని ఉపయోగించాలంటే మాస్టర్ చాలా సార్లు ట్రైన్ చేసి చాలా ప్రాక్టీస్ చేశాకే దీన్ని వాడాలి. దీని తర్వాత ఉపయోగించి నువ్వు ఏదైనా సృష్టించగలవు, దాన్ని వాసన చూడగలవు, అనుభూతి చెందగలవు. అక్కడ లాయిడ్ ఒక పువ్వును సృష్టిస్తాడు. వీళ్ళు దాన్ని వాసన చూస్తున్నారు. ఏంటి, నువ్వు ఇంత త్వరగా దీన్ని చేసేసావా? వెనక చూస్తే ఆ మాస్టర్ను భయంకరంగా కొట్టడం మొదలు పెడతాడు. ఆ మాస్టర్ కు కూడా ఏమీ అర్థం కాదు. ఒక బేబీ సిట్టింగ్ ఉమెన్, దీనికి ఇంత పవర్ ఎలా వచ్చింది? దీని పవర్స్ ఎలా? పోలీసులు ఉన్నారు, నాకు ఏమీ అర్థం కావడం లేదు. ఈ వైపు ఆమె లాయిడ్ సృష్టించిన కత్తిని అక్కడ అరువు తీసుకుంటుంది. దీన్ని చూసి ఆమె చాలా ఏడుస్తుంది. ఈ కత్తిని లాయిడ్ తన స్పెల్ ఉపయోగించి అనౌన్స్ చేశాడు కదా, కానీ అతను చాలా వేగంగా జీవిస్తున్నాడు అని ఆమె కూడా ఏడుస్తుంది. దీన్ని చూసిన ఆ మాస్టర్ కొంచెం వింతగా ఆలోచించడం మొదలు పెడుతుంది. భయపడిపోయినట్టుంది. ఆమె అక్కడ అతన్ని కాపాడలేకపోయింది. సరే, నీ వల్ల కొడితే నొప్పి కదా, ఈ విధంగా నేను అతన్ని ముక్కలుగా చేస్తాను కొట్టి అని అది అక్కడ భయంకరమైన వేగంతో తిరగడం మొదలు పెడుతుంది. నువ్వు చూడలేకపోతున్నావా? నువ్వు నన్ను కొట్టలేవు కూడా అని అది వెనక నుంచి భయంకరంగా కొరుకుతుంది. కొరకడం మొదలు పెట్టింది. అంతే, ఈ మనుషులందరూ ఎందుకు ఇలా ఫూలిష్ గా ఉన్నారు అని అది నవ్వుతూ ఉండగా అకస్మాత్తుగా ఒక సౌండ్ వస్తుంది. నువ్వు ఇక్కడే ఉన్నావా? నేను నీ రూపాన్ని చూడాలి అని ఆ మాస్టర్ వాడిని ముక్కలుగా నరికి ఆకాశంలోకి చూసి హౌస్ ఆఫ్ లింగస్ అన్నాడు. డ్యూయల్ స్వార్డ్ అని చెప్పి భయంకరంగా అటాక్ చేస్తాడు. అది కూడా అక్కడ భయంకరంగా అరుస్తుంది. లో లెవెల్ మెయిడ్, నిన్ను నేను వదిలిపెట్టను. కానీ ఆమె నరుకుతూనే ఉంటుంది. టైగర్ క్లా అని చెప్పి ఇంకొక అటాక్ వేసి వాళ్ళు భయంకరంగా నరకడం మొదలు పెడతారు. దీనివల్ల చివరికి అతని బాడీ కూడా బయటకు వచ్చింది. ఇదేనా నీ బాడీ? అన్ని చూసి జనాలు చాలా షాక్ అవుతారు, ఎంత క్రూరమైనది ఇది అని. ఈ వైపు ఇదంతా చూసి లాయిడ్ అంటాడు, అదే సెల్ఫా, ఈమె సీరియస్ అయితే ఇలాగే ఉంటుంది. అక్కడ లాయిడ్ కూడా ఆ మన మ్యాజిక్ ఉపయోగించి అక్కడ సెల్ఫాను అలాగే సృష్టిస్తాడు. ఈ వైపు అక్కడ సెల్ఫా చెప్పింది, ఈ విధంగా లాయిడ్ మీద చెయ్యి వేయడానికి ప్రయత్నిస్తే అంతే, అతని మీద చెయ్యి వేయడానికి ముందే నువ్వు నా బ్లేడ్ రుచి చూసేలా అవుతుంది. ఇలా చెప్పడంతో ఇక్కడ ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. ఈ ఎపిసోడ్ ఎలా ఉందో కింద కామెంట్ చేసి చెప్పండి. మర్చిపోకుండా కింద లైక్ చేయండి, ఎందుకంటే అప్పుడు ఇతరులకు కూడా రికమెండ్ అవుతుంది. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేయలేదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఈ ఛానల్లో నేను ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాను. మిమ్మల్ని నెక్స్ట్ ఎపిసోడ్లో కలుస్తాను.